అమెరికా టారిఫ్లు కొనసాగితే ఉత్పత్తిదారులు ఎగుమతిదారులపై తీవ్రమైన ఒత్తిడి రాజుకుంటుంది. మరి మీరు ఉదారంగా రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది కదా. అమెరికా రష్యా నుంచి సుమారు 3 బిలియన్లు దిగుమతి చేసుకుంది. ముఖ్యంగా పొటాషియం, యురేనియం, పల్లాడియం వంటి వస్తువులు వస్తున్నాయి. రష్యన్ యురేనియం, ప్లూటోనియం 624 మిలియన్ తెచ్చుకుంటున్నారు. పల్లాడియం ఏమో 878 మిలియన్, ఫెర్టిలైజర్స్ 1.27 బిలియన్. అమెరికా దిగుమతి చేసుకుంటుంది కదా. మరి దీనికి టారిఫ్ మీ మీద ఎవరయ్యాలి? వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. మాకు కావలసిన ఆయిల్ తెచ్చుకుంటే మీరు ప్రాబ్లం అంటున్నారు. మరి మీరు ఉదారంగా రష్యా నుంచి సుమారు 3 బిలియన్లు దిగుమతి చేసుకుంది. దిగుమతి చేసుకున్నవి ఏంటి? మీరు ఫెర్టిలైజర్స్ చేసుకున్నారు. అలాగే యురేనియం అండ్ ప్లూటోనియం ఎన్రిచ్డ్ పల్లాడియం సుమారు 878 మిలియన్. 2025 జనవరి మే ఇరాన్ పెరుగుదల ఉంది. ఫెర్టిలైజర్స్ 21% పెరిగి $806 మిలియన్ ఉన్నాయి. యురేనియం ఏమో 28% పెరిగింది, 596 మిలియన్. పల్లాడియం కూడా పెరిగింది 2024తో పోలిస్తే. మరి మీరు వైద్య పరికరాలు వంటి ఉత్పత్తులు రష్యాకి పంపబడుతున్నాయి కదా, మీరు ఎగుమతి చేస్తున్నారు కదా. అమెరికా నుంచి రష్యాకి కూడా ఎగుమతి జరుగుతోంది. సరుకులు ఎగుమతులు మొత్తం 528.3 మిలియన్ చేశారు. సేవలు కూడా చేశారు 1.3 బిలియన్. ఇంకా అత్యాధునిక యంత్రాంగాలు, విమానాలు, వాహన వైద్య పరికరాలు వంటి ఉత్పత్తులు మీరు రష్యాకి పంపిస్తున్నారు కదా. దాంట్లో మెషినరీ 1.2 బిలియన్, ఎయిర్ క్రాఫ్ట్ 1.2 బిలియన్, వెహికల్స్ 725 మిలియన్, ఆప్టికల్ అండ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ 506 మిలియన్, ఎలక్ట్రికల్ మెషినరీ 349 మిలియన్. ఇలా మీరు కూడా ఎగుమతి చేస్తున్నారు కదా. మీ మీద ఎవరయ్యాలి? మీద మీరు ఎందుకు 50% ట్యాక్స్ విధించాలి? మరి మీరు ఎగుమతులు దిగుమతులు చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. మరి మీ మీద ఎవరయ్యాలి ట్యాక్స్? మీ మీద ఎవరయ్యాలి టారిఫ్లు? రష్యా ఆయిల్ కొన్నందుకు మాకు 50% అంటున్నారు. మీరు తక్కువన్నీ కొనుక్కున్నారు కదా. మాకు ఆయిల్ కావాలి, మేము ఆయిల్ కొనుక్కుంటున్నాం. మీకు కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కుంటున్నారు. మీరు ఫెర్టిలైజర్స్ కొనుక్కుంటున్నారు, యురేనియం, ప్లూటోనియం కొనుక్కుంటున్నారు, పల్లాడియం కొనుక్కుంటున్నారు, ఫెర్టిలైజర్స్ కొనుక్కుంటున్నారు. ఇవన్నీ మీరు పెంచుకున్నారు కదా. మరి మా మీదే ఎందుకు మీ యొక్క టార్గెట్? మాతో పాటు తక్కిన దేశాలు కూడా కొనుక్కుంటున్నాయి, చైనా, బ్రెజిల్, టర్కీ. వాటి మీద ఎవరికి అంత ట్యాక్స్ వేయలేదు, 50% ట్యాక్స్. భారత్ పైన ఎందుకు 50% టార్గెట్? భారతదేశం రష్యా నుండి పెద్ద మొత్తంలో తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్, ఫెర్టిలైజర్స్ కొనుగోలు చేస్తుంది అంటున్నారు. రష్యా యుద్ధానికి మేము ఫండింగ్ ఇస్తున్నాం. మరి మీ డబ్బులు ఫండింగ్ కాదా? అవి మాది ఫండింగ్ అంటున్నారు. మరి మీది ఫండింగ్ కాదా? ఇది ఆర్థిక రాజకీయ వ్యూహం ద్వారా మా మీద ఒత్తిడి పెంచే లక్ష్యం మీకుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేయడం భారత్ సహకరిస్తుందనే నెపం, దీని కారణంగానే మన మీద టారిఫ్లు కదా. ఒకసారి వాళ్ళిద్దరికీ గాని యుద్ధం తొలగిపోతే మన మీద కూడా ఈ టారిఫ్లు తొలగిపోతాయన్న ఆశ కూడా మనందరికీ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా అన్ని ఏకం అవ్వాల్సిన సందర్భం వచ్చిందా అనిపిస్తోంది. అందరూ ఒకటవ్వాలి. మన ప్రాంతాల అవసరాలు, మన భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. దీన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో భావిస్తోంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.